హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. దానికి నేను ముందుగా రైస్ నానబెట్టుకున్నాను. 3 కప్స్ ఆఫ్ రైస్. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బగారా పువ్వు, సాజీరా, అనస పువ్వు, 4-5 మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ బగారాకు, కారం రుచికి సరిపడినంత, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి అండ్ చికెన్. ఇందులో కొన్నటువంటి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా లాంటివి ఏం యూజ్ చేయలేదండి. ఇంట్లోనే ఉన్నటువంటి లవంగాలు, యాలకులు, ధనియాలు, దాల్చిన చెక్క వేయించి గరం మసాలా తయారు చేసుకున్నాను. ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటామో అదే పాత్రలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మొదటగా చికెన్ వేసి అందులో ఉప్పు, కారం రుచికి సరిపడినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అండ్ మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, పెరుగు, నిమ్మరసం, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా, పసుపు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, మనకు అడగంటకుండా ఉండడానికి. మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆయిల్లో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్యాప్లో మనం రైస్ అండ్ ఆనియన్స్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుందండి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. అంతే క్వాంటిటీతో వాటర్ వేస్తున్నాను. మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటే అంతే క్వాంటిటీ వాటర్ వేస్తే మనకు కరెక్ట్గా అవుతుంది. మళ్ళీ వాటర్ వడగట్టాల్సిన అవసరం లేదు, రైస్ వడగట్టాల్సిన అవసరం లేదు. అక్కడికక్కడికి మనకు కరెక్ట్గా బిర్యానీకి ఎలా అయితే కావాలో అలా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని అన్నీ ముందుగానే చూపించినటువంటి మసాలాలన్నీ వేసుకున్నాను. కాసింత నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన మనం ముందుగానే ఆనియన్స్ వేయించుతున్నాం కదా, అది ఎంతవరకు కుక్ అయ్యాయో చూద్దాం. ఇంకా మనకి కుక్ కావాలండి. ఇది ఇంకా బ్రౌన్ కలర్ పూర్తిగా రాలేదు. మనకి రైస్ కూడా ఉడికిపోతుంది. 70% ఉడికినట్టేనండి ఇంకా. అండ్ మనకు ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్లో కాసింత నెయ్యి వేసుకున్నానండి. కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ మొత్తం ఈవెన్గా సర్వ్ చేసుకోవాలండి. రైస్ అంతా కూడా బాగా వేసుకోవాలి, ఈవెన్గా చేసుకోవాలండి. రైస్ వేసేసుకొని ఆ తర్వాత రైస్ పైన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత మనకి కలర్ కోసం కొంచెం నేను పసుపు వాటర్ని యాడ్ చేస్తున్నానండి, ఇది కలర్ కోసం. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ తర్వాత మనకి ఎంతో రుచి అయినటువంటి బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎలా ఉందో చూద్దాం. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. మనకెంతో రుచికరమైనటువంటి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.